ఎక్కడికక్కడ భూ కబ్జాలకు పాల్పడడం వలనే ఇది సాధ్యమైంది. అమాయకులను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి తప్పుడు పత్రాలు సృష్టించి అధికారులను లొంగ తీసుకొని అన్ని వాళ్ళ పేర్ల మీద పట్టాలు చేసుకున్నారు, వెంచర్స్ చేశారు. ఇలాంటి దుర్మార్గులను వదిలిపెట్టదు, ఇలాంటి దుర్మార్గులను వదిలిపెట్టొద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ద్వారానే వరంగల్ అభివృద్ధి సాధ్యమవుతుంది. 24వ తారీఖున కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా జిల్లా అభివృద్ధి పైన ఒక చక్కటి ప్రణాళికను మన ముందు పెట్టాడు. అదే అమలు పరచడానికి మేమంతా ప్రయత్నం చేస్తాం. అందుకే జిల్లా ప్రజలను కోరుతున్నాను, కాంగ్రెస్ పార్టీని బలపరచండి, సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచండి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచండి. బీజేపీ ద్వారా రేపు సమాజానికి జరిగిపోయే ప్రమాదాన్ని కనిపెట్టండి. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తివేసి మన బ్రతుకులను ఆగం చేసే బీజేపీ దుశ్చర్యలను కనిపెట్టండి. రక్షణ కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని కాపాడుకుందాం, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేయాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.